నువ్వు క్రైస్తవ ధర్మాన్నే పాటిస్తున్నానని సిన్సియర్గా చెప్తున్నావు. కాకపోతే అది పాటిస్తూ మళ్ళీ నేను హిందువుని అంటున్నావు, ఎలా కుదురుతుంది అన్నటువంటిది చెప్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ కొట్టేసింది. అంటే 2 సభ్యుల జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఇద్దరూ ఏకాభిప్రాయంతోనే కొట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఇక ఇట్లాగా మతం మారినటువంటి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. నెంబర్ 1, నువ్వు హిందువుగా ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎవరైనా ఇట్లా మత మార్పిడులకు గురైనటువంటి వాళ్ళ మీద ఇక పైన దేశవ్యాప్తంగా కంప్లైంట్లు చేస్తే వెరిఫికేషను ఇదంతా నడుస్తుంది. బీజేపీ లేదా బీజేపీ అనుకూల పార్టీలు, బీజేపీతో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామి పక్షాల్లో ఇదే ప్రాసెస్ నడిచేటటువంటి అవకాశం ఉంది. ఇక కొన్ని ప్రభుత్వాలు ఈ ఎస్సీ కన్వర్షన్ లా తీసుకొద్దామని చూస్తున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాదు, కేంద్ర ప్రభుత్వమే చేయాలి. అది ఎలాగా, మతము మారినా కూడా పాత కులమే వర్తిస్తుంది అన్నది.